ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల మధ్య నలిగిపోతున్నారు. చావో రేవో అన్నట్లుంది బ్రతుకు. మనిషి జీవితం ఎట్లయిపోయిందంటే ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు చేయాల్సిన పరిస్థితులకు వచ్చేసాం. పిల్లల్ని పెంచడానికి అప్పులు చేస్తూ ఉన్నారు. కష్టపడి కొనుక్కున్న బండికి నెల నెల ఈఎంఐలు కట్టడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది ఇష్టపడి కష్టపడి కొనుక్కున్న స్థలాలు పొలాలను కూడా తాకట్టు పెట్టేసి చివరాఖరికి అమ్ముకోవాల్సిన పరిస్థితి మధ్య ఉండిపోయారు. ఇల్లులు తాకట్టు పెట్టేశారు, బంగారాలు తాకట్టు పెట్టేశారు. ఈరోజు పరిస్థితులు ఎలా అయిపోయాయంటే తినడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్న ఎన్నో కుటుంబాలు ఈరోజు ఈ వీడియోస్ చూస్తున్నాయని నాకు తెలుసు. నేను అంటున్నాను, మీరు భయపడొద్దు, ప్రభు మీ పక్షాన్ని నిలబడతారు, ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తారు. అన్నా మీరు చెప్పడం చాలా సులువే, కాకపోతే మాకు ఎదురవుతున్న ఇబ్బందులు చాలా క్లిష్టంగా ఉన్నాయని మీరు అనొచ్చేమో. అయ్యా, నాళ్ళు మన బలము చేత మన జ్ఞానము చేత ఈ అప్పుల బాధల నుంచి బయటికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతోమంది కాళ్ళు పట్టుకున్నాం కదా. ఈరోజు నేను అంటాను, ప్రభు వైపు చూడండి, భక్తి చేయండి. ప్రభా, నువ్వు ఏ మార్గంలో నడిపిస్తే నేను ఆ మార్గంలో నడుస్తాను, నువ్వు ఏం చేయమంటే ఆ పని నేను చేస్తాను, నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదని మన బలహీనమైన చేతులు ప్రభు వైపు చాపగలిగితే అప్పుల సమస్యల మధ్యను కురుకుపోయిన నిన్ను, ఆర్థిక ఇబ్బందుల మధ్యన నలిగిపోతున్న నిన్ను ఆ ఊబులోంచి నా ప్రభు నిన్ను బయటికి లాగి నీ అవసరతలన్నీ తీర్చడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఒకే ఒకటి మనం చెయ్యాలి. అదేంటి తెలుసా? ప్రభా, నువ్వు మాత్రమే నాకు కావాలి, నీతో మాత్రమే నేను బ్రతకాలి, నేను నా కుటుంబం భక్తి జీవితాన్ని కాపాడుకోవాలని మీరు ప్రభు కోసం నిలబడండి. ఆయన మీకోసం నిలబడతారు. మీరు ప్రభుని ప్రేమించండి, ఆయన మిమ్మల్ని ఘనపరుస్తాడు. మీరు ప్రభు మీద ఆధారపడండి. మీ ఆర్థిక సమస్యల నుంచి దేవుడు విడిపించి ఖాళీ చేతులను దేవుడు ఎట్లా దీవిస్తారంటే మీ చేతుల్లోనే అనేక మంది పోషించబడేంత ఉన్నతమైన స్థాయిని నా ప్రభు రాబో దినాల్లో ఇవ్వబోతూ ఉన్నారు. నమ్మిన వారందరూ ఆమేనని చెప్పి ప్రార్థించండి. దేవుడు గొప్ప విజయాలు మీ అందరికీ దయచేస్తారు.